చేస్తామండి 100%. ఓకే ఎస్ రాజారెడ్డి గారు. హలో ఇప్పుడు చెప్పండి. శ్వేతపత్రాలు దానికి జగన్ గారు సమాధానం చెప్పాలి. జగన్ గారు సమాధానం చెప్పేది అసెంబ్లీలో చెప్తాము. తర్వాత మీరు ఎక్కడైతే ఆయన క్వశ్చన్ చేస్తారంటే ఆన్సర్ చెప్పుకుంటా ఉండాలని ఆయన ఏంటంటే ఆయన్ని డైవర్ట్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే పథకాల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయాలా. ఆ పథకాల నుంచి ప్రజలు డైవర్ట్ చేయాలంటే ఈ పద్ధతిలో చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలా. ఏమైంది ఇప్పుడు? ఒకటి ఓన్లీ పెన్షన్ కూర్చోండి సరిపోతుందా? ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ ఏమైంది? 18 సంవత్సరాల పైన 1500 రూపాయలు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ మిల్లుకి పెడతారు. అది అందరూ కూడా బీపీఎల్ కార్డు ఉండాలి. వాళ్ళు ఉండేట్టు వాళ్ళందరూ ఒంట్లే పథకాలని చాలా బీపీఎల్ కార్డు రద్దు చేస్తారు. తర్వాత ఇది నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి అనేది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ నిరుద్యోగ భృతి సంబంధించడానికి కూడా గత లాస్ట్ వాళ్ళ అధికారం ఉన్నప్పుడు చూసారు 2014 నుంచి 19 వరకు అధికారంలో నిరుద్యోగ భృతి అంటే చిట్ట చివరిలో లాస్ట్ సంవత్సరంలో ఆ నిరుద్యోగ భృతి కూడా తప్పిపోయిందని చెప్పి ఇప్పుడు మళ్ళీ నిరుద్యోగ భృతి అంటారు. అంటే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త తరం వాళ్ళకి తెలియదు ఈ 5 సంవత్సరాల నిరుద్యోగ భృతి. చిన్న డౌట్ రాజారెడ్డి గారు, అంటే లాస్ట్ టైం డిబేట్ లో కూడా వైసీపీ నాయకులు సేమ్ పాయింట్స్ మాట్లాడున్నారు. గతంలో 19లో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు చాలా హామీలు ఇచ్చారు కదా, అనేక నవరత్నాలు అని చెప్పి తీసుకొచ్చారు, దాన్ని కొనసాగించారు. అధికారంలోకి వచ్చిన ఎన్నాళ్ళలో స్టార్ట్ చేశారంటే అమ్మఒడి పథకాన్ని కానీ లేదంటే స్వాన్ మిగిలిన సంక్షేమ పథకాలు కానీ ఎన్ని నెలల కాలంలో స్టార్ట్ చేస్తున్నారు? ఎప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది? మొదటి సంతకం అనేది దేని పెడతారు? మొదటి సంతకం అనేది మొదటగా చేయాలి కదా. మొదటి సంతకం అని పెట్టేసి మెగా డిఎస్సీ పైన పెట్టున్నారు, అన్నా క్యాంటీన్ల మీద పెట్టున్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి పెట్టున్నారు, రద్దు చేస్తామని చెప్పి. తల్లికి వందనం సంబంధించి పెట్టున్నారు. తల్లికి వందనం అన్నాడు. తండ్రికి ఇంధనం ఇస్తున్నాడు. తల్లికి వందనం ఇట్లా తండ్రికి ఇంధనం అంటే ఫస్ట్ మందులో ఉంటే డబ్బులు రావు కాబట్టి తండ్రికి ఇంధనం ఇచ్చా. తల్లికి మాత్రం వందనం లేదు. ఐదు సంవత్సరాలు వీళ్ళు అమ్మినటువంటి విక్రయించినటువంటి ఏ విధంగా ఇంధనం అమ్మారు ఇస్తాం వాళ్ళకి ఏదంటున్నాడు. తర్వాత వాళ్ళు ఇప్పుడు ఇచ్చినట్టే అమ్మఒడి ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు అమ్మఒడి పడేది, రైతుకు రుణమాఫీ, వర్షాలు పడుతున్నాయి, రైతు ఎదురు చూస్తున్నారు. నేను అడిగింది అది కాదు. మీరు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అప్పుడు కూడా ఉన్నదంతా తీసుకెళ్లిపోయారు, ఏమీ లేకుండా చేశారని చెప్పి ఆరోపణలు చూస్తున్నాం కదా. సో అధికారంలోకి వచ్చిన ఎన్ని నెలల్లో మీరు సంక్షేమ పథకాలు అమలు చేశారు? ఆ తర్వాత ప్రాసెస్ గురించి కాదు, స్టార్టింగ్ లో రూపాయలు ఒక నెలలోనే మేము ఎక్కడ కానీ అప్పులు చేయాలా. 9 నుంచి 12 నెలలు పట్టిందండి వాళ్ళు ఒక్కొక్క సంక్షేమ పథకం ఇవ్వడానికి. ఏం లేదండి మేము వచ్చిన వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేసి వెంటనే సచివాలయంలో 1,30,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. భర్తీ చేసి ఆ సచివాలయం వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలన్నీ కూడా మేము ఏదైతే అంటున్నామో నవరత్నాలు అనేటివి కూడా నవరత్నాలు 99% నవరత్నాలు లేని కూడా మేము ఫిల్అప్ చేసాం. ఈ రోజు అంటే స్కూళ్ళు ఎవరైనా తీసుకోండి, స్కూల్లో ఉండేటువంటి నాడు నేడు ప్రోగ్రామ్ తీసుకున్న తర్వాత నాడు ఎలా ఉంది, నేడు ఎలా ఉంది, స్కూల్లో ఉండేటువంటి విద్యా వ్యవస్థ ఎలా ఉంది, అలాగే పిహెచ్సి సెంటర్స్ ఎలా ఉన్నాయి, ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి. ఓకే, మీరు శ్వేతపత్రాల గురించి మాట్లాడుతూ సమాధానం చెప్పాలా అంటున్నారు. ఇప్పుడు ఒక అభియోగం వచ్చినప్పుడు మీరు ఇంతకు ముందు ఒక్క నిమిషం రాజారెడ్డి గారు, ఇంతకు ముందు మేము ఎక్కడ విజయసాయి టాపిక్ తీసుకురాలేదు డిబేట్ లో, కాకపోతే మీరు ఆ ప్రశ్నని తీసుకొచ్చారు ఈ విధంగా అని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు. ఇది ఖండిస్తున్నామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి బయటకు వచ్చారు. ఎందుకంటే ఒక తప్పుడు ఆరోపణ మన మీదకి వచ్చినప్పుడు, ఎలిగేషన్ వచ్చినప్పుడు తప్పకుండా మనం ఖండిస్తాం, ఖండించడానికైనా ముందుకు వస్తాం. ఆ విధంగా నేను మళ్ళీ చెప్తున్నాను, అంత అగ్రెసివ్ గా విజయసాయి రెడ్డిని ఎప్పుడు చూడలేదు. మీరు జరిగినటువంటి పరిణామాలు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకుంది గత అధికార పార్టీ అని చెప్పి అన్ని శాఖల్లో శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నప్పుడు ఇది తప్పు, ఇదంతా అక్రమంగా చేస్తున్నారని చెప్పి మీ అధినేత నుంచి ఒక స్టేట్మెంట్ రాకపోతే ప్రజలకు అదే వెళ్ళిపోతుంది కదా. దానికి సంబంధించినటువంటి మేడం సుజాత గారు చెప్పారు. ఇప్పుడు మహిళా సంబంధించినటువంటి మన వంగ గీతా గారికి ఇచ్చారు హోమ్ మినిస్టర్ అని చెప్పని. ఆ హోమ్ మినిస్టర్ ఆయనకి ఇచ్చిన చంద్రబాబు నాయుడు దగ్గరే. వంగా గీత ఎవరండి? పిఠాపురం వైసీపీ నాయకురాలు ఆవిడ. మీరు ఇస్తా అని చెప్పారు ఆవిడకి, వీళ్ళు ఇచ్చింది అనితకి, కూటమికి సంబంధించి అనితకి. వంగలపూడి అనిత గారికి హోమ్ మినిస్టర్ ఇచ్చా గానీ అన్ని కూడా చంద్రబాబు నాయుడు దగ్గరే హోమ్ మినిస్టర్ ఉంటాయా, సీఎం దగ్గర ఉంటాయా? లాండ్ ఆర్డర్ ఎందుకు ఉండేది?